సిపిఐ దిగ్గజ నేత మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతున్నారు సురవరం సుధాకర్ రెడ్డి. మరోవైపు సురవరం మరణంతో కమ్యూనిస్టు వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సతీమణి విజయలక్ష్మిని కలిసి పరామర్శించారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా. ఆయనతో పాటు పలువురు సిపిఐ నేతలు హాస్పిటల్కు వెళ్లారు. సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర ఆదివారం జరగనుంది. అదే రోజు ఉదయం 10 గంటలకు సురవరం భౌతిక కాయాన్ని హిమాయత్ నగర్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్ కు తరలించనున్నారు. అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అంతిమయాత్ర నిర్వహించనున్నారు. ఆ తర్వాత భౌతిక కాయాన్ని గాంధీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కు అప్పగించనున్నారు. కళ్లను ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కు డొనేట్ చేశారు. అమెరికా నుంచి సురవరం పెద్ద కుమారుడు రావాల్సి ఉంది. అప్పటి వరకు పార్థివ దేహం కేర్ హాస్పిటల్లోని మార్చురీలో ఉంచనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25న జన్మించారు సురవరం సుధాకర్ రెడ్డి. 1974లో విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నిఖిల్, కపిల్ అనే 2 కుమారులున్నారు. సుధాకర్ రెడ్డి తండ్రి వెంకటరామిరెడ్డి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు. తెలంగాణ సాయుధ పోరాటంలోనూ క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ నుంచి ప్రారంభమైన సురవరం సుధాకర్ రెడ్డి ప్రస్థానం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు కొనసాగింది. కర్నూలులో బీఏ చదివే సమయంలో విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొందారు. కర్నూలులో చదువుకునే రోజుల్లో అక్కడి స్కూళ్లలో బ్లాక్ బోర్డ్స్, చాక్ పీసు ప్రాథమిక అవసరాల కోసం ఆందోళన చేపట్టారు. ఇది కర్నూలులోని అన్ని పాఠశాలలకు విస్తరించి ఉద్యమంగా మారింది. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ చేశారు. 1966, 69లో ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆ తర్వాత 1970, 72లో ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షునిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు సుధాకర్ రెడ్డి. 1974లో సిపిఐ ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1984 వరకు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు. అదే సంవత్సరం ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు సురవరం. 2 సార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. మొదటిసారి 1998లో, రెండోసారి 2004లో నల్గొండ నుంచే ఎంపీగా గెలిచారు. అదే టైంలో కార్మిక శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. 2012 నుంచి 19 వరకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగారు సురవరం సుధాకర్ రెడ్డి. సిపిఐ కేంద్ర కమిటీ సభ్యునిగా, కార్యనిర్వాహక కమిటీ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించారు సురవరం సుధాకర్ రెడ్డి. 2012లో పట్నాలో జరిగిన సిపిఐ 21వ మహాసభల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. తెలుగు నేల నుంచి ఈ పదవిని చేపట్టిన రెండో వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి. అంతకుముందు చండ్ర రాజేశ్వరరావు మాత్రమే సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టారు. 2012 నుంచి 19 వరకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా 3 పర్యాయాలు సేవలందించారు. పార్టీని బలమైన శక్తిగా నిలబెట్టేందుకు నిరంతరం కృషి చేశారు. Comrade Sudhakar Reddy was one of the outstanding leaders of our party, the Communist Party of India, one of the outstanding leaders of Indian Communist movement. He started as a youth student activist. He emerged as a party leader. He became the general secretary of the party. He served as member of parliament in all capacities. He played a very key role in building the communist movement, in strengthening the party and its activities. In fact, it is a huge personal loss for me. As General Secretary of the party, he only handed over the responsibility to me after him. In fact, I inherited the great tradition of Comrade Sudhakar Reddy, and for quite some time he was not keeping well. Finally he passed away. It is a big loss for our party, the Communist Party of India, and big loss for the Indian left and communist movement. But he is leaving behind a glorious legacy, a revolutionary legacy, and as a party which was led by him for quite some time, we will inherit that revolutionary legacy
we will carry forward his revolutionary legacy. His life will remain a source of inspiration to all the communists in the country today. వారి మరణం కమ్యూనిస్ట్ పార్టీకి తీవ్ర లోటు, వామపక్ష ఉద్యమాలకు లోటు, ప్రజాస్వామ్య ఉద్యమానికి మరింత లోటు. వారి లోటును తీర్చడం కష్టం. ఆయన అన్ని రకాల సంపూర్ణమైనటువంటి వ్యక్తి. సైద్ధాంతిక రీత్యా, ఉపన్యాసాల రీత్యా, మానవ సంబంధాల రీత్యా, రాజకీయ లక్ష్యం రీత్యా సంపూర్ణమైన జీవితాన్ని ఆయన గడిచి చివరికి ఈరోజు మొత్తం లేకుండా పోయాడు. పార్టీలోని ఎదుగుదలకి వారు చిన్నపిల్లవాడిని చేయబట్టి నడిపించేట్టుగానే నడిపించారు. వ్యక్తిగతంగా నాకు చాలా నష్టం. కుటుంబ రీత్యా కూడా మా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ శ్రీమతి, మా శ్రీమతి అంతా కలిసి పనిచేసాం. చివరికి మాకు బంధుత్వం కూడా ఏర్పడింది. వాస్తవం అలాంటి గాఢమైన సంబంధం ఉన్నటువంటి మాకు చాలా బాధాకరమే. అయినా జీవశాస్త్రంలో దానికి మందు లేదు. వారి మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తా వారి శ్రీమతి విజయలక్ష్మికి, వాళ్ళ పిల్లలకి నా సానుభూతిని తెలియజేస్తాను. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే ఆ రోజుల్లోనే ప్రపంచ విద్యార్థి యువజన నాయకుడిగా కీర్తి ప్రతిష్టలు పొందారు. చాలా మృదు స్వభావి. ఎవరిని కూడా ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత ఆయనకి ఆగ్రహం కలిగినా సరే పదం తప్పకుండా, మాట జాగ్రత్తగా, అంత సంస్కారం ఆయన చూసి మేమంతా ఎంతో గర్వపడేవాళ్ళం. అటువంటి మా నాయకుడు లేకపోవటం మాకు ఎంతో దురదృష్టంగా మేము భావిస్తూ, బాడీ ఇక్కడే మార్చురీలో ఈ కేర్ హాస్పిటల్లోనే ఉంచబడుతుంది. ఆదివారం 10 గంటలకు మా ఆఫీస్ మగ్దుం భవన్కు ఆ పార్థివ దేహం తరలించబడి అక్కడ 10 నుంచి 3 వరకు అక్కడ ఉంచబడుతుంది. ఆ తర్వాత గాంధీ హాస్పిటల్కు వారి మృతదేహాన్ని డొనేషన్గా ఇచ్చే విధంగా కుటుంబ సభ్యులందరూ నిర్ణయం చేశారు. మా పార్టీగా కూడా నిర్ణయం చేసుకున్నాం. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా పార్టీ తరఫున సంతాపం తెలియజేస్తూ, పార్లమెంట్లో ఆయన పాత్ర, అవుట్ సైడ్ పార్లమెంట్ పాత్ర కూడా చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. ఇంకా రాజకీయ పరిస్థితి గురించి ఆయన విశ్లేషణ చాలా ఎవరైనా నాన్ కమ్యూనిస్ట్ ఉంటే కూడా అప్రిషియేట్ చేస్తుంది. సో వెరీ సింపుల్ లివింగ్, డెడికేటెడ్ టు ది పీపుల్. సో ఎంత గ్రేట్ లాస్ అంటే వీ కెనాట్ ఫుల్ఫిల్ దట్ లాస్. సో ఐ ఆల్వేస్ రిమెంబర్ 63 సంవత్సరాలు ఆయనతో పాటు నేను ఉన్నాను. నాట్ ఓన్లీ మొత్తం కుటుంబం, విజయలక్ష్మి, నిఖిల్, కపిల్, మొత్తం కుటుంబంతో సహా నేను వాళ్ళతో పాటు ఉన్నాను. సో ఆయన డిపార్చర్ చూస్తే ఒక కుటుంబం సభ్యులతో కూడా ఎక్కువమని చెప్పవచ్చు. మొత్తం పార్టీ, ప్రజా సంఘాలకి చాలా పెద్ద నష్టం. ఆ నష్టం మళ్ళీ భరించాలంటే చాలా ఇబ్బంది అని. నల్లగొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల కోసం, మరి అదేవిధంగా భారత పార్లమెంటులో గ్రామీణ ఉపాధి హామీ చట్టం కోసం అనేక రకాలుగా ప్రజా ఉద్యమాలు నిర్వహించి మరి ఈ దేశంలో ఒక ప్రముఖ కమ్యూనిస్టు నాయకునిగా మరి జీవితాంతం అణగారిన వర్గాల కోసం నిలబడ్డటువంటి మహానాయకుడు ఈరోజు చనిపోవడం మరి కమ్యూనిస్టు ఉద్యమానికి, శ్రామిక వర్గానికి, ఈ భారతదేశ వామపక్ష ఉద్యమాలకు తీరని లోటని వారి మృతికి మరి విప్లవోద్యమాలు తెలియజేస్తూ. కేర్ హాస్పిటల్ నుంచి మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, ఓవర్ టు యు. మనం చూడవచ్చు నల్గొండ మాజీ ఎంపీ, అదేవిధంగా సిపిఐ మాజీ జాతీయ అధ్యక్షులు సురవరం సుధాకర్ రెడ్డి నిన్న సాయంత్రము తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నటువంటి గచ్చిబౌలి కేర్ హాస్పిటల్లో అయితే ఉన్నాం. మనం చూడవచ్చు సుధాకర్ రెడ్డి అయితే ఇటు పొలిటికల్గా, అదేవిధంగా ఇటు విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైనటువంటి తన ప్రస్థానం అయితే 2 సార్లు నల్గొండ జిల్లా నుంచి ఎంపీగా కూడా గెలుపొందడం జరిగింది. అంతేకాకుండా సురవరం కుటుంబంలో మరొక
గొప్ప నాయకుడు అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో మనం చూడవచ్చు సురవరం ప్రతాప్ రెడ్డికి చిన్నాన కొడుకైనటువంటి సుధాకర్ రెడ్డి అయితే ఇటు రాజకీయాల్లో ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇటు పీడిత ప్రజలకు సంబంధించి అయితే వారికి అందుబాటులో ఉండి సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడుగా కూడా సురవరం సుధాకర్ రెడ్డి ప్రఖ్యాత పేరు పొందడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తే గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి సుధాకర్ రెడ్డి అయితే నిన్న సాయంత్రం వేళల్లో ఇటు కేర్ హాస్పిటల్లో అయితే తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు అదేవిధంగా బంధువులు తెలపడం జరిగింది. అంతేకాకుండా ఇటు సురవరం సుధాకర్ రెడ్డి మృతి విషయాన్ని తెలుసుకున్నటువంటి సిపిఐ నాయకులందరూ కూడా నిన్న సాయంత్రమే ఇటు హాస్పిటల్కు హుటాహుటిని చేరుకొని ఇటు నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు సిపిఐకి సంబంధించినటువంటి ఇటు నాయకుడు అదేవిధంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటు అదేవిధంగా ఇటు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో పాటు సిపిఐ నాయకులు నారాయణ అదేవిధంగా డి రాజాతో పాటు తదితరులు కూడా ఇక్కడికి చేరుకొని ఇటు సురవరం సుధాకర్ రెడ్డి మృతదేహానికి అయితే నివాళులు అర్పించడంతో పాటు ఇటు మనం చూడవచ్చు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం గమనిస్తే నిన్న చనిపోయిన విషయం తెలుసుకున్న అనంతరం అయితే ఒక్కొక్కరుగా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు సురవరం సుధాకర్ రెడ్డికి సంబంధించినటువంటి మృతి పట్ల దిగ్భ్రాంతి చెందడం జరిగింది. వారి కుటుంబానికి కూడా ఇటు సంతాపాన్ని తెలిపినటువంటి పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా మనం చూస్తే ఇటు తెలంగాణ రాష్ట్రంలోతో పాటు అటు ఉమ్మడి రాష్ట్రంలో కూడా సుధాకర్ రెడ్డి పనిచేయడం జరిగింది. ఎందుకంటే 2012 నుంచి 2019 వరకు దేశ రాజకీయాలలో ఇటు సుధాకర్ రెడ్డి పాత్ర చాలా కీలకమని చెప్పవచ్చు. సిపిఐ జాతీయ నాయకుడిగా జాతీయ అధ్యక్షుడి హోదాలో జాతీయ కార్యదర్శి హోదాలో అయితే సేవలు అందించినటువంటి సుధాకర్ రెడ్డి మరణం ఇటు సిపిఐ పార్టీకి లోటంటూ కూడా చాలామంది నాయకులు ఇప్పటికే ఇటు సంతాపం నివాళులు తెలుపుతున్నటువంటి సందర్భంలో ఇటు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా ఇప్పటికే మనం చూడవచ్చు ఇటు నల్గొండ సంబంధించినటువంటి నాయకులు కూడా భారీగా ఇప్పటికే కేర్ ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. అంతేకాకుండా ఇటు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కూడా ఈరోజు ఉదయమే ఇటు మనం చూస్తే సుధాకర్ రెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించడంతో పాటు తన సేవలను అయితే గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు కేర్ హాస్పిటల్లో మృతి చెందినటువంటి సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి సంబంధించి ఎందుకంటే సుధాకర్ రెడ్డికి సంబంధించినటువంటి కళ్ళను కూడా ఇటు ఎల్వి ఆసుపత్రికి అయితే డొనేట్ చేయడం జరిగింది. ఐ హాస్పిటల్కి సంబంధించినటువంటి వైద్యులు కూడా నిన్న ఎల్వి ప్రసాద్ని హాస్పిటల్ నుంచి వచ్చి ఇటు తన కళ్ళను అయితే సేకరించడం జరిగింది. అంతేకాకుండా ఇటు సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహాన్ని అయితే తన ఇష్ట ప్రకారం ఇటు గాంధీ ఆసుపత్రిలోని ఇటు వైద్య విద్యార్థులకు అందించేందుకైతే కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలపడం జరిగింది. ఈ యొక్క సురవరం సుధాకర్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ కుమారులు అయితే ఇటు అమెరికాలో ఉన్న క్రమంలో రేపు వారు వచ్చిన అనంతరం రేపు ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు ఇటు కేర్ ఆసుపత్రి నుంచి సిపిఐ భవన్కి సంబంధించి ముగ్ధం భవన్కి అయితే రేపు ఇటు సుధాకర్ రెడ్డికి సంబంధించినటువంటి మృతదేహాన్ని తరలించి అక్కడ ప్రజా సందర్శనార్థం అయితే మధ్యాహ్నం వరకు ఉంచిన అనంతరం అంతిమ యాత్రగా ఇటు ముగ్ధం భవన్ నుంచి అయితే గాంధీ ఆసుపత్రికి సుధాకర్ రెడ్డి మృతదేహాన్ని తరలించి అనంతరం ఇటు వైద్య విద్యార్థులకైతే అందించినట్లు మనకు పార్టీ వర్గాలతో పాటు కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మనం చూస్తే సిపిఐకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వంతో పాటు సిపిఐకి సంబంధించినటువంటి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా భారీగా అయితే ఈరోజు సుధాకర్ రెడ్డిని నివాళులు అర్పించేందుకు రాబోతున్నట్లయితే ఇప్పటికే సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే చూడవచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి ఇటు మృతి పట్ల నివాళులు తెలపడంతో పాటు ముఖ్యంగా రాష్ట్రంలోని పలువురు ప్రముఖులందరూ కూడా సుధాకర్ రెడ్డి అందించినటువంటి సేవలు అదేవిధంగా పీడిత ప్రజల కోసం తాను అందించినటువంటి సేవలకు సంబంధించి కూడా తనను గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు మునుగోడు అదేవిధంగా నల్గొండలోని మునుగోడుతో పాటు ఇటు మహబూబ్ నగర్ పెద్ద కొత్తపల్లి మండలంలో అదేవిధంగా మెదక్ జిల్లా సంగారెడ్డి తదితర భూముల ఆక్రమణ పోరాటాల్లో అయితే చాలా కీలకంగా వ్యవహరించినటువంటి సుధాకర్ రెడ్డి ఎంతోమంది నిరుపేదలు ఇటు ఇళ్ల స్థలాలు కానీ అదేవిధంగా వారికి సంబంధించి పోరాటంలో అయితే వెన్నుదండుగా నిలిచి తాను చేసినటువంటి పోరాటాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇటు పార్టీని కూడా బలోపేతం చేయడంలో ఎందుకంటే మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా తాను జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి క్రమంలో అయితే ఇటు 2 రాష్ట్రాల ఏర్పాటు వల్లనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అభివృద్ధి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఈ యొక్క పార్టీకి డెవలప్మెంట్ కానీ అన్ని రకాలుగా బాగుంటుందని గుర్తించినటువంటి నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి. ఈ క్రమంలోనే తను జాతీయ అధ్యక్షుడి హోదాలో ఉండి కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితులను అయితే మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇటు ముఖ్యంగా ఇటు కమ్యూనిస్టు పార్టీలో కీలక నాయకుడిగా ఉంటూనే ఇటు దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి సమస్యలపైన తనదైన శైలిలో తనదైన వ్యవహారంతో అయితే ఇటు తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే చిరస్మరణీయం అని చెప్పేసి ఇప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇప్పటికే ఇటు కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అన్ని పార్టీల నాయకులు కూడా ఇటు
సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల అయితే ఇటు పార్టీకి తీరని లోటుతో పాటు ప్రజలతో కలిసి పనిచేసేటువంటి నాయకుడు ఇటు ప్రజాస్వామ్యంలో ఉండడం అనేది ఇటు వీడి వెళ్తున్నటువంటి పరిస్థితులు లోటు అని చెప్పి కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సురవరం సుధాకర్ రెడ్డికి సంబంధించి అయితే ఇటు కుటుంబ సభ్యులు నిర్ణయం ప్రకారం రేపు సాయంత్రం వేళల్లో అయితే గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్య కళాశాలకు తన మృతదేహాన్ని అప్పగించనున్న క్రమంలో ఇప్పటికే తన కళ్ళను అయితే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కు ఇప్పటికే ఇటు కుటుంబ సభ్యుల సమక్షంలో అయితే ఎల్వి ప్రసాద్ వైద్యులు కూడా ఇటు ఎల్వి ప్రసాద్కు డొనేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు సిపిఐకి సంబంధించినటువంటి జాతీయ నేతగా ఉన్న క్రమంలో దేశవ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాల నుంచి నాయకులందరూ కూడా భారీగా ఇటు కేర్ హాస్పిటల్కు వచ్చేటువంటి అవకాశం ఉండడంతో పార్టీ నాయకులతో పాటు ఇటు కేర్ హాస్పిటల్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇక్కడ అలర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉదయం నుంచే ఇటు సురవరం సుధాకర్ రెడ్డిని చివరిసారిగా చూసి తన మృతదేహానికి నివాళులు అర్పించే వారి సంఖ్య అయితే పెరుగుతుందని చెప్పవచ్చు. సౌజన్య, తరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో, తరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో, అనువంత స్వార్థము అంచుకు రానిక కడవరకు కమ్యూనిస్టులుగా బతికినట్టి సురవరం సుధాకర్ రెడ్డి ఓరన్న మట్టిలో మాణిక్యము, సురవరం సుధాకర్ రెడ్డి ఓరన్న రాళ్ళల్లో రత్నమయ్యా, తరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో, విద్యార్థి దశ నుండి ఓనమాలు నేర్చి ఉస్మానియా ఉద్యమ కెరటమై ఎగిసిన విద్యుత్తు పోరాట రక్తమై చెల్దిన వామపక్షానికే వరము మీరయ్యా, సురవరం సుధాకర్ రెడ్డి ఓరన్న వామపక్ష మేధావి, తరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో, సాగిలా పడిపోయి సంపదల ఎదురొచ్చి పదవి పంపకాలు పల్లెములో తెచ్చిన ఏ ప్రలోభాలకు లొంగని యోధులు, కోరి వచ్చిన సిరులను కొనగోట తాకని జననేతలు, రక్తబంధం కన్న వర్గ బంధం మిన్న కడవ అని నమ్మి కడదాకా ఆచరించారన్న త్యాగాల మీ బాట భావితరముల మూట, ఆ చంద్ర తారార్కము మీ కీర్తి అవనికే ఆభరణము, ఆ వీరుని స్ఫూర్తితో ఎర్ర జెండా అందుకొని పోరుతాము, ఆ వీరుని స్ఫూర్తితో ఎర్ర జెండా అందుకొని పోరుదాము. జోహార్ సురవరం సుధాకర్ రెడ్డి గారు. జోహార్ జోహార్.